ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు చేపట్టామని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ రాధా అన్నారు. పలుమార్లు కూల్చివేసినా యజమానులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. కొందరు వ్యక్తులు ఒక్క రోజులో నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చివేస్తున్నారంటూ అధికారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాదు జరిగింది. ఇది ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ లేఅవుట్ అంటే వాళ్ళు ప్రాపర్గా 6వ సర్వే నెంబర్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 6 అనేది పట్టా ల్యాండు, 12 అనేది గవర్నమెంట్ ల్యాండు. దీంట్లో 208 సర్వే నెంబర్ ఐలాపూర్ విలేజ్కి వచ్చి కూడా బార్డర్లో ఉంటుంది ఇది. కాబట్టి 12, 208 సర్వే నెంబర్లు 2 కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్లు, 6 అనేది పట్టా సర్వే నెంబర్. ఈ పట్టా సర్వే నెంబర్లో అతనికి పర్మిషన్ వచ్చింది, ఇచ్చారు. బట్ అతని పొజిషన్ వచ్చేసరికి 12 సర్వే నెంబర్లు కాదు, 12లో కానీ 208లో కానీ ఎటువంటి అనుమతులు లేవు. అయితే దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది బిల్డర్స్, అంటే మనం ఈసీ చెక్ చేసాము, ఇది బిల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది మనకు గ్రామ పంచాయతీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. చాలా వరకు గోపాల్ రెడ్డి, తర్వాత నారాయణ రెడ్డి, కోటేశ్వరరావు, మాధవ్ రెడ్డి, భానుప్రకాష్, ఈ విధంగా కొంతమంది పేర్లు